హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా వెర్బ్ టాపిక్ సంబంధించి ఫైనైట్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వెర్బ్ సంబంధించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఆక్సిలరీస్, ప్రైమరీ ఆక్సిలరీస్, అలాగే మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ గురించి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది వెర్బ్కు సంబంధించి 3వ వీడియో. ఓకేనా? అయితే చాలామందికి ఫైనైట్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాగే చాలామంది కూడా దీని గురించి క్లారిటీ ఇస్తున్నారు, కానీ కంప్లీట్గా క్లారిటీ ఎక్కడ లేదు. కాబట్టి మీరు కానీ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీరు 100% ఏ వెర్బు ఫైనైట్ వెర్బు, ఏ వెర్బు నాన్ ఫైనైట్ వెర్బ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఈ ఫైనైట్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ని మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. సీత స్టడీస్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. సీత స్టడీస్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. సో వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఇచ్చాడు. స్టడీ అనే వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ పెట్టాడు. కాబట్టి మీరు టెన్సెస్ నేర్చుకోలేదు కాబట్టి వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉంటే సింపుల్ ప్రెజెంట్ తర్వాత వస్తాయి. సింపుల్ ప్రెజెంట్లో రాశాడు ఒక సెంటెన్స్ని. ముందున్న సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే హీ సీ ఇట్లయితే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ రాస్తాము సింపుల్ ప్రెజెంట్లోని. ఇక్కడ చూడండి, దే స్టడీ హార్డ్ టు గెట్ ఏ జాబ్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ వెర్బ్ 1 రాశాడు. సో వెర్బ్ 1 అయినా వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అయినా సింపుల్ ప్రెజెంట్లోనే వాడతాం. కానీ సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ కాబట్టి వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ రాశాడు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ 1 రాశాడు. ఇక్కడ స్టడీస్ రాశాడు, ఇక్కడ స్టడీ రాశాడు. సో సబ్జెక్ట్ బట్టి ఇక్కడ మారింది వెర్బ్ ఫామ్. ఇక్కడ చూడండి, సీత ఈజ్ స్టడీయింగ్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. ఇక్కడ ఈజ్ స్టడీయింగ్ మారింది. సీత ఈజ్ స్టడీయింగ్. స్టడీ అనే వెర్బ్ ఇక్కడ స్టడీస్, ఇక్కడ స్టడీగా మారింది. ఇక్కడ ఈజ్ స్టడీయింగ్ టెన్స్ మారింది. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లోకి మారింది స్టడీ అనే వెర్బ్. నెక్స్ట్, దే ఆర్ స్టడీయింగ్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. సీత సింగులర్ కాబట్టి ఈజ్ స్టడీయింగ్ అన్నాడు. దే సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఆర్ స్టడీయింగ్ అని రాశాడు. ఓకేనా? దే ప్లూరల్ కాబట్టి ఆర్. నెక్స్ట్, సీత స్టడీడ్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. ఇక్కడ స్టడీడ్ అంటే వీటిలో రాశాడు. స్టడీ అనే వెర్బ్ని అంటే సింపుల్ పాస్ట్లో రాశాడు. స్టడీ అనే వెర్బ్ని ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో రాశాడు. సింపుల్ ప్రెజెంట్లో మళ్ళీ ఎలా వచ్చింది? సబ్జెక్ట్ బట్టి ఇక్కడ ఎస్ఆర్ఈఎస్ వచ్చింది. సబ్జెక్ట్ ఇక్కడ ప్లూరల్ అయితే వెర్బ్ 1 వచ్చింది, సింగులర్ అయితే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ వచ్చింది. నెక్స్ట్, ఈ స్టడీ అనే వెర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్లో రాశాడు. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ స్టడీయింగ్ అని మార్చాడు. సింగులర్ అయితే ఈ స్టడీయింగ్ కింద రాశాడు. ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్కి వచ్చేసరికి వెర్బ్ 2 రాశాడు స్టడీకి, స్టడీడ్ అని. సీత స్టడీడ్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. సీత హ్యాస్ స్టడీడ్ హార్డ్ టు గెట్ ఏ జాబ్. హ్యాజ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3 ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. హ్యావ్ ఫామ్ సంబంధించి హ్యావ్ యాజల్ అక్కడ ఉపయోగించి చెప్పాము. ముందున్న సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే హ్యాజ్ ఉపయోగిస్తాం. సీత సింగులర్ కాబట్టి హ్యాజ్ స్టడీడ్ అన్నాడు. అదే ముందున్న సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ స్టడీడ్ అన్నాడు. సో సబ్జెక్ట్ సింగులర్ అయితే ఏమో హ్యాస్ స్టడీడ్గా మారింది. స్టడీ అనే వెర్బ్ హ్యాస్ స్టడీడ్గా మారింది. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ స్టడీడ్గా మారింది. మరియు వెర్బ్ అనేది లాస్ట్కి ఎక్కడ మారింది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మారింది. టెన్స్ మారింది, సబ్జెక్ట్ బట్టి కూడా మారుతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టడీ అనే వెర్బ్ టెన్స్ బట్టి కూడా మారింది. సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ అయితే ఆ విధంగా కూడా మారింది. సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్. అలాగే సింగులర్ అయితే హ్యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్. సింగులర్ అయితే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్, ప్లూరల్ అయితే వెర్బ్ 1 అని. అంటే సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అని నా నంబర్ బట్టి మారింది. అలాగే టెన్స్ బట్టి కూడా మారింది. ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఒకలాగా ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే ఒకలా ఉంది. సో ఈ విధంగా ఏ వెర్బ్ అయితే సబ్జెక్ట్ బట్టి టెన్స్ బట్టి చేంజ్ అవుతుందో, దాని రూపాన్ని మార్చుకుంటుందో ఆ వెర్బ్ని ఫైనైట్ వెర్బ్ అని అంటాము. ఓకేనా? కాబట్టి స్టడీ అనే వెర్బ్ ఇన్ని రకాలుగా మారింది. ఓకేనా? కాబట్టి అది ఫైనైట్ వెర్బ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో టు గెట్ ఉంది. అన్ని సెంటెన్స్లో టు గెట్ అని ఉంది. అది ఎక్కడా మారలేదు. ప్రజెంట్ నుంచి పాస్ట్ రాసినప్పుడు టు గెట్ మారలేదు. సబ్జెక్ట్ సింగులర్ అయినా టు గెట్టే, ప్లూరల్ అయినా టు గెట్టే. సబ్జెక్ట్ మారినా మారలేదు, టెన్స్ మారినా మారలేదు. ఈ విధంగా ఏ వెర్బ్ అయితే సబ్జెక్ట్ బట్టి టెన్స్ బట్టి చేంజ్ అవ్వదో, అది దాని రూపాన్ని మార్చుకోదో ఆ వెర్బ్ని నాన్ ఫైనైట్ వెర్బ్ అని అంటాము. ఓకేనా? విచ్ వెర్బ్స్ చేంజ్ దేర్ ఫార్మ్స్ అకార్డింగ్ టు సబ్జెక్ట్ అండ్ టెన్స్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ కాల్డ్ ఫైనైట్ వెర్బ్స్. విచ్ వెర్బ్స్ don't change their forms according to the
సబ్జెక్ట్ అండ్ ది టెన్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ కాల్డ్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనమాట. ఓకేనా? చూడండి, ఫైనైట్ వెర్బ్స్ అనేవి సబ్జెక్ట్ బట్టి, టెన్స్ బట్టి, నంబర్ బట్టి మారుతాయి. కానీ నాన్ ఫైనైట్ వెర్బ్స్ సబ్జెక్ట్ టెన్స్ బట్టి, టెన్స్ బట్టి, నంబర్ బట్టి మారవు. అది సబ్జెక్ట్ సింగులర్ అయినా, ప్లూరల్ అయినా, సింపుల్ ప్రజెంట్ అయినా, సింపుల్ పాస్ట్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఏ టెన్స్ అయినా సరే నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేవి అసలు నో చేంజ్ అనమాట. అయితే ఏ వెర్బల్ని మనం ఫైనైట్ వెర్బల్గా అనుకోవాలి, ఏ వెర్బల్ని మనం నాన్ ఫైనైట్ వెర్బల్ అనుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనైట్ వెర్బ్స్ని, నాన్ ఫైనైట్ వెర్బ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఒక సెంటెన్స్లో వేటిని మనం ఫైనైట్ వెర్బ్స్ అని అనుకోవాలి, వీటిని నాన్ ఫైనైట్ వెర్బ్స్ అని అనుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఫైనైట్ వెర్బ్స్. వెర్బ్ 1 లేదా వెర్బ్ 1 SRS అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని వద్దాం. టెన్సెస్ రూపంలో ఉంటే వెర్బ్, టెన్సెస్ సంబంధించిన ఏ స్ట్రక్చర్లో ఉన్నా సరే అది ఫైనైట్ వెర్బ్. సింపుల్ లాజిక్. వెర్బ్ 1 కానీ వెర్బ్ 1 SRS కానీ ఉన్నా. వెర్బ్ 2 అంటే సింపుల్ పాస్ట్. ఓకేనా? బీ ప్లస్ ఇంక్ అంటే యామ్, ఈజ్, ఆర్ తర్వాత ఇంక్ ఫామ్ కానీ, వాజ్ తర్వాత ఇంక్ ఫామ్ కానీ, అంటే యామ్ గోయింగ్, ఈజ్ గోయింగ్, ఆర్ గోయింగ్, వాజ్ గోయింగ్, వర్ గోయింగ్, అలా ఉంటే ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఫైనైట్ వెర్బ్ అవుద్ది. హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ ఏదైనా సరే అంతా కలిపి, ఆ స్ట్రక్చర్ అంతా కలిపి, ఆ వర్డ్ అంతా కలిపి ఒకటే ఫైనైట్ వెర్బ్. హ్యావ్ గాన్, హ్యాజ్ గాన్, హ్యాడ్ గాన్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ వెర్బ్స్ అన్నిటి తర్వాత ఏముంటుంది? V1 విల్ గో, షల్ గో, వుడ్ గో, కుడ్ అంటే విల్ ప్లస్ V1, షల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మే ప్లస్ V1 చెప్పాను కదా. వుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ సంబంధించిన మోడల్ వెర్బ్ సంబంధించిన అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్. ఓకేనా? అంటే వాటితో కలిపి ఉన్న మొత్తం అంతా కూడా ఒక వర్డ్ గా తీసుకోవాలి, అంతా కలిపి వర్బ్ గా తీసుకోవాలి. విల్ గో అలాగే షల్ గో అంతా కలిపి ఫైనైట్ వెర్బ్ అవుతుంది. ఓకేనా? ప్రైమరీ ఆక్సిలరీస్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్. ఓకేనా? ఎందుకంటే ఉదాహరణ బీ ఫార్మ్ తీసుకుందాం. ఈజ్ ఏ డాక్టర్ అంటాం, ఐ ఆమ్ ఏ టీచర్ అంటాం. ఐ అనేసరికి యామ్ అయిపోయింది, ఈ అనేసరికి ఈజ్ అయిపోయింది. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటాం, దే అనేసరికి ఆర్గా మారిపోయింది. ఆ విధంగా అది సబ్జెక్ట్ బట్టి, టెన్స్ బట్టి మారుతున్నాయి. కాబట్టి ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్సే. ఓకేనా? ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే గత వీడియోలో చెప్పాను మీకు. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. మరి నాన్ ఫైనైట్ వెర్బ్స్ని అలా ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేవి 3: జెరాండ్, పార్టిసిపుల్, ఇన్ఫినిటివ్స్. యాక్చువల్గా ఈ 3 టాపిక్ సెపరేట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్. సపరేట్గా నేను చెప్తాను. కానీ ఇక్కడ ఫైనైట్, నాన్ ఫైనైట్ ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే ఆలోచించండి. ఓకేనా? జెరాండ్ అంటే చివరన వెర్బ్ 1 ఇంక్ ఫామ్ ఉంటుంది. V4 మనం వెర్బ్ ఫామ్స్ చెప్పాం. V1, V2, V3, V4 అని. గో, వెంట్, గాన్, గోయింగ్ అని. V5 గోస్ అని చెప్పాం. సో V5, V1 నాట్ అని చెప్పాం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే చెప్పాం, వెర్బ్ సంబంధించిన ఫస్ట్ వీడియోలోనే. సో వెర్బ్ చివర ఇంక్ ఫామ్ పడితే జెరాండ్. ఓకేనా? అయితే వెర్బ్ 1కి ఇంక్ ఫామ్ ఉందని చెప్పి అది నాన్ ఫైనైట్ వెర్బ్ అనుకుంటే తప్పు. ఎప్పుడు నాన్ ఫైనైట్ వెర్బ్ అవుద్దంటే అది నౌన్గా పనిచేసినప్పుడు, సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. లేదు మీకు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇవన్నీ తర్వాత దీని యూసేజ్ గురించి చెప్పినప్పుడు చెప్తాను నేను. అది జెరాండ్ అనేది సబ్జెక్ట్గా ఎలాగా, ఆబ్జెక్ట్ ఎలాగా అవుద్ది, తర్వాత ఆ రూల్స్ చెప్తాను. సింపుల్గా అయితే వెర్బ్ 1కి ఇంక్ ఫామ్ ఉంది అంటే దాని ముందు ఎటువంటి బీ ఫార్మ్స్ కానీ, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ ఉండవు. హ్యావ్ ఫార్మ్స్ ఉండవు. అలాగే మోడల్ ఫార్మ్స్, మోడల్ వెర్బ్స్ విల్ కానీ, షల్ కానీ ఏవి ఉండవు. ఆల్రెడీ సెంటెన్స్లో ఒక మెయిన్ వెర్బ్ ఉంటుంది. అదే సెంటెన్స్లో ఈ వెర్బ్ 1 ING ఇంకో దగ్గర ఉంటుంది, సబ్జెక్ట్ కొంచెం దూరంగా, లేదా సబ్జెక్ట్కి ముందు కానీ, లేదా సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉండొచ్చు ఇంక్ ఫాము, లేదు వెర్బ్ తర్వాత వెంటనే ఉండొచ్చు. అంతేగాని మెయిన్ వెర్బ్ ప్లేస్లో ఇది ఉండదు. మెయిన్ వెర్బ్ ఒకటి ఉంటుంది, ఇది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. వెర్బ్ కాదు, వెర్బ్ వల్ల ఏర్పడిన రూపమే, వెర్బ్ లాగా ఉంటుంది కానీ వెర్బ్ కాదు. ఇది నౌన్గా పనిచేస్తుంది. ఓకేనా? నౌన్గా పనిచేస్తుంది. దీని ముందు బీ ఫామ్ వెర్బ్స్ ఏవి ఉండవు. యామీజార్ కానీ, వజ్వర్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ కానీ, డూ ఫార్మ్స్ కానీ ఏవి ఉండవు. ఓకేనా? మెయిన్ వెర్బ్ ఆల్రెడీ ఉంటుంది. ఆ మెయిన్ వెర్బ్ ఉంటూ ఇది ఉంటుంది సెంటెన్స్లో, ఇది వెర్బ్ 1కి ఇంక్ ఫాము, అప్పుడు అది నాన్ ఫైనైట్ వెర్బ్. సింపుల్. ఓకేనా? పార్టిసిపుల్. పార్టిసిపుల్స్ 3 రకాలు: ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పెర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఈ 3 నాన్ ఫైనైట్ వెర్బ్సే. అయితే ప్రజెంట్ పార్టిసిపుల్ కూడా వెర్బ్ 1కి ING. ఓకేనా?
మరి ఎలాగా ఇది వెర్బ్ వన్కి ఐఎన్జీ, ఇదేమో జెరాండ్ అంటాం నౌన్గా పనిచేసినప్పుడు. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ కూడా యాక్చువల్గా యాడ్జెక్టివ్గా పనిచేసినప్పుడు దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ పిలుస్తాం, తర్వాత దాని రూల్స్ చెప్తాను. సో ఇదైనా ఈ వెర్బ్ వన్ ఐఎన్జీ అయినా జెరాండ్ అయినా ప్రజెంట్ పార్టిసిపుల్ అయినా సింపుల్ లాజిక్ ఏంటంటే సెంటెన్స్లో వాటి ముందు ఎక్కడ కూడా బీ ఫార్మ్ యాప్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ డూ ఫార్మ్స్ కానీ ఏవి ఉండవు. ఆల్రెడీ అది ఉన్న సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ ఒకటి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్స్ అంటే వెర్బ్ 3 కూడా ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బే. వెర్బ్ 3 ఇది యాడ్జెక్టివ్గా పనిచేసినప్పుడు నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. అంటే ఇవి వెర్బులు కాదు, ఇవి నౌను. ఇది యాడ్జెక్టివ్ పనిచేస్తుంది, ఇది యాడ్జెక్టివ్ పనిచేస్తుంది, నౌన్గా కానీ యాడ్జెక్టివ్గా కానీ అడ్వర్బ్గా కానీ పనిచేస్తుంది తప్ప వెర్బ్గా పనిచేయవు. అవి ఉన్న సెంటెన్స్లో ఆల్రెడీ ఒక మెయిన్ వెర్బ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కాబట్టి ఇది V3 ఫార్మ్స్ కూడా మనకి పాస్ట్ పార్టిసిపల్స్ కూడా మనకి నాన్ ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. దాని ముందు ఎటువంటి బీ ఫార్మ్ వెర్బ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ హ్యావ్ ప్లస్ V3 అంటాం కదా, అవి ఉండవు. హ్యావ్ ప్లస్ V3 హ్యాస్ ప్లస్ V3 ఉన్నాయంటే మళ్ళీ ఏమైపోతుంది, ఇక్కడ ఫైనైట్ వెర్బ్స్ అయిపోతుంది చెప్పండి మీకు. హ్యావ్ ప్లస్ V3 హ్యాజ్ ప్లస్ V3 హ్యాడ్ ప్లస్ V3 అయి ఉన్నట్లయితే. ఓకేనా. వుడ్ హ్యావ్ ప్లస్ V3 షుడ్ హ్యావ్ ప్లస్, మళ్ళీ అది టెన్స్ యొక్క స్ట్రక్చర్ అయిపోద్ది. టెన్స్ యొక్క స్ట్రక్చర్లో ఉన్నాయి అంటే అవి ఫైనైట్ వెర్బ్స్, వెర్బులు కానీ పనిచేస్తాయి. అందుకే వీటికి ముందు ఎటువంటి స్ట్రక్చర్ ఫాలో అవ్వు. ఇవి టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్ ఏమి ఫాలో అవ్వు. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏమి ఉండవు. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వీటి ముందు ఉండవు. V3 ఉంది కదా, V3 ముందు హ్యావ్ ప్లస్ V3 కానీ హ్యాజ్ ప్లస్ ఏమి ఉండవు, ఓన్లీ V3 ఉంటుంది. ఆ సెంటెన్స్ ఇంకెక్కడ ముందునే ఒక మెయిన్ వర్బ్ ఉంటుంది. ఓకేనా. పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ హ్యావింగ్ ప్లస్ V3 ఇది కూడా మనకి నాన్ ఫైనైట్ వెర్బే. నెక్స్ట్ ఇన్ఫినిటివ్స్. టు ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్ 2 ప్లస్ V1, టు గో, టు ప్లే, టు కమ్. ఓకేనా. ఆ విధంగా 2 ప్లస్ వెర్బ్ 1 అని 2 ఇన్ఫినిటివ్ అంటాం. ఇది కూడా సెంటెన్స్లో ఎక్కడైనా ఉంటే నాన్ ఫైనైట్ వెర్బే. ఓకేనా. ఇది సబ్జెక్ట్గా పనిచేస్తుంటుంది, ఆబ్జెక్ట్గా పనిచేస్తుంటుంది. ఏదేమైనా సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ ప్లేస్లు ఉండవు. అంటే టెన్సెస్ని బట్టి మారవు, సబ్జెక్ట్ బట్టి మారవు. సబ్జెక్ట్ సింగులర్ అని ఇలాగా ఉంటాయి, సబ్జెక్ట్ ప్లూరల్ అని అలాగా ఉంటాయి ఇవి. ఓకేనా. కాబట్టి ఇవి నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఓకేనండి. బేర్ ఇన్ఫినిటివ్ అంటే మనకి మోడల్ వెర్బ్స్ విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 పక్కన అటు దాకా వెర్బ్ 1 రాస్తామే, అది బేర్ ఇన్ఫినిటివ్ రాస్తాం. విల్ గో, షెల్ గో, కుడ్ గో, షుడ్ గో అని అంటాం కదా, అక్కడ రాసే V1 అనే బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. అయితే మోడల్ వెర్బ్స్తో సపోజ్ విల్ గో అని అనుకోండి, అదంతా కలిపి ఫైనైట్ వెర్బ్. అందులో విల్ పక్కన ఉన్న గో మాత్రము నాన్ ఫైనైట్ వెర్బ్. బేర్ ఇన్ఫినిటివ్ నాన్ ఫైనైట్ వెర్బ్. ఓకేనా. అక్కడ చిన్న ఎక్సెప్షన్. ఓకేనండి. వీటి మీద కొన్ని బిట్స్ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఫ్రెండ్స్. ఈజ్ ఏ డాక్టర్, ఇందులో ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్, బీ ఫార్మ్ వెర్బ్స్ ఏవైనా సరే. ఐ ఆమ్ ఏ డాక్టర్, యామ్ ఫైనైట్ వెర్బ్. ఓకేనా. దే ఆర్ డాక్టర్స్, ఆర్ ఫైనైట్ వెర్బ్. బీ ఫార్మ్ వెర్బ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ డూ ఫార్మ్స్ అన్ని ఫైనైట్ వెర్బ్సే. గిరి లైక్ టు స్విమ్, లైక్ ఇక్కడ V2 అనేది కూడా ఫైనైట్ వెర్బ్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. సింపుల్ పాస్ట్ టెన్సెస్ రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా అవి టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్లో అంటే వెర్బ్ ఇది ఈజ్ యామ్ ఆర్ అనేవి సింపుల్ ప్రెజెంట్లో వాడతాం. లైక్డ్ అనేది వెర్బ్ 2 కూడా సింపుల్ పాస్ట్ వాడతాం. టెన్సెస్కి రిలేటెడ్గా స్ట్రక్చర్లో ఉంటే అది ఫైనైట్ వెర్బ్. సింపుల్ లాజిక్. టు స్విమ్ ఇది మాత్రం ఏ టెన్స్లో అయినా టు స్విమ్మే, దానికి టెన్స్ బట్టి మారదు, సబ్జెక్ట్ బట్టి మారదు. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. మై మదర్ ఈజ్ కుకింగ్ అంతా కూడా వెర్బే. ఏ వెర్బ్ అంటే ఫైనైట్ వెర్బ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, టెన్సెస్ యొక్క స్ట్రక్చర్లో ఉంది, ఫైనైట్ వెర్బ్ అవుతుంది. ఇదంతా కూడా ఒక వర్డ్ కానీ తీసుకోవాలి. ఐ విల్ గో టు హైదరాబాద్, విల్ గో ఫైనైట్ వెర్బ్. కానీ ఈ మోడల్ ఆక్సిలరీస్కి వచ్చేసరికి విల్ తర్వాత ఉన్నటువంటి బేర్ ఇన్ఫినిటివ్ మాత్రం నాన్ ఫైనైట్ వెర్బ్. ఓకేనా. నెక్స్ట్ షీ హ్యాస్ సీన్ ది తాజ్ మహల్. ఇక్కడ హ్యాజ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3 అవి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఇదంతా కూడా ఫైనైట్ వెర్బ్. ఇదంతా ఒక వర్డ్ కింద తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఐ లవ్ స్విమ్మింగ్. ఐ సబ్జెక్ట్, లవ్ ఇక్కడ వెర్బ్, క్లియర్గా మెయిన్ వెర్బ్ ఇదే లవ్. సో వెర్బ్ 1 ఇచ్చినా వెర్బ్ 2 ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మనకి ఏమవుతుంది, వెర్బ్ 2 వెర్బ్ 2లోని ఫైనైట్ వెర్బ్. ఆల్రెడీ మెయిన్ వెర్బ్ తెలిసిపోయింది. తర్వాత స్విమ్మింగ్ ఇక్కడ వెర్బ్ 1కి ఐఎన్జీ ఉంది. మీకు చెప్పాను వెర్బ్ 1కి ఐఎన్జీ ఉంటే మనకి అది జెరాండ్ అవుద్దా పార్టిసిపల్ అవుద్దా అనేది నెక్స్ట్, అది వేరే క్లాస్.
ఇది ఫైనట్ నాన్ ఫైనట్ అంటే నాన్ ఫైనట్. ఎందుకంటే స్విమ్మింగ్ ముందు బి ఫామ్ వెర్బ్స్ కానీ ఏవి లేవు కదా. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ ముందు ఐ స్విమ్మింగ్ అనండి. ఐ స్విమ్మింగ్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా? ఐ స్విమ్మింగ్ లే కదా. అంటే టెన్సెస్ స్ట్రక్చర్కి అనుకూలంగా లేదు. ఓకేనా? టెన్సెస్ ప్రకారంగా అది విరుద్ధం. ఐ స్విమ్మింగ్ అంటే ఇది టెన్సెస్ బట్టి మారదు, టెన్సెస్ దీనికి సంబంధం లేదు, అది వెర్బ్ కాదు. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా? ఐ లవ్ వాట్ స్విమ్మింగ్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఇంక ఫామ్ అది జెరాండ్ అవుద్ది. తర్వాత జెరాండ్ క్లాస్ చెప్తాను. మొత్తం అయితే నాన్ ఫైనట్ వెర్బ్, సింపుల్గా నాన్ ఫైనట్ వెర్బ్. సో వెర్బ్ వన్కి ఇంగ్ ఉన్న దాంట్లో ఆల్రెడీ మెయిన్ వెర్బ్ ఉంటుంది, అప్పుడు ఇది నాన్ ఫైనట్ వెర్బ్ అయిపోద్ది ఈజీగా. ఓకేనా? స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈజ్ అనేది ఫైనట్ వెర్బ్. ముందున్న స్విమ్మింగ్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది చూసారా. ఇక్కడేమో లవ్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడేమో సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న అది నౌనే, అంతేగాని వెర్బ్ కాదు. అర్థమైందా? అది టెన్స్ బట్టి కానీ ముందు సబ్జెక్టులు బట్టి కానీ మారదు అది. ఓకేనా? కాబట్టి స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్లో స్విమ్మింగ్ అనేది నాన్ ఫైనట్ వెర్బ్. ఓకేనా? నెక్స్ట్, ఐ సా హిమ్ రన్నింగ్. సా మనకు తెలిసిందే, ఈజీ. ఏంటంటే వెర్బ్ 2 కాబట్టి ఫైనట్ వెర్బ్. ఇక్కడ చూడండి, ఐ సా హిమ్ ఆల్రెడీ వెర్బ్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఐ సా హిమ్ రన్నింగ్, ఇది వెర్బ్ అని కయ్యించింది కాబట్టి ఏమవుద్ది? నాన్ ఫైనట్ వెర్బ్. ఎందుకంటే ఈ రన్నింగ్ ముందు ఏమైనా మనకేమైనా ఉన్నాయా? లేవు. పోనీ ఐతో దీన్ని చదవండి, సబ్జెక్ట్ ఇదే కదా. సబ్జెక్ట్ చదవండి, ఐ రన్నింగ్ అంటాడు ఎక్కడ నానం కదా. ఐ ఆమ్ రన్నింగో, అదేంది ఐ వాజ్ రన్నింగో, ఐ హ్యాస్ బీన్ రన్నింగో, ఏదో మొత్తం వాడాలి. ఐ విల్ బీ రన్నింగో ఏదో వాడా కదా. టెన్స్ స్ట్రక్చర్గా ఉండదు సబ్జెక్ట్తో చదివితే. కాబట్టి ఇది నాన్ ఫైనట్ వెర్బ్. ఇది యాక్చువల్గా ఇక్కడ పార్టిసిపుల్గా పనిచేస్తుంది, ప్రజెంట్ పార్టిసిపుల్గా. కానీ తర్వాత రూల్స్ చెప్తాను. మొత్తం నాన్ ఫైనట్ వెర్బ్. ఆల్రెడీ మెయిన్ వెర్బ్ ఉంది సెంటెన్స్లో, ఫైనట్ వెర్బ్ కాబట్టి ఇది నాన్ ఫైనట్ వెర్బ్. నెక్స్ట్, ఈజ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. ఈజ్ అనేది ఫైనట్ వెర్బ్. ఇక్కడ చూడండి, ఆఫ్ ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది. ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది ఏమవుద్ది? ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్. అంటే ఈ ప్రిపోజిషన్కి ఇది ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ వెర్బ్కి ఆబ్జెక్ట్ ఇంగ్ ఫామ్ వస్తుంది, జెరాండే. ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ కూడా ఇంగ్ ఫామ్ వస్తుంది, జెరాండే అవుద్ది. ఇది నౌనే, ఇది నౌనే, ఇక్కడ ఇది నౌనే, ఇది నౌనే. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న, సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న, ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉన్న నౌనే, జెరాండే. మొత్తం ఏంటంటే నాన్ ఫైనట్ వెర్బ్ కాదు, నౌన్ కానీ పనిచేస్తుంది. నాన్ ఫైనట్ వెర్బ్, ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చిన. నెక్స్ట్, ఐ ఫౌండ్ హెర్ టీచింగ్ ఇంగ్లీష్. ఫౌండ్ అనేది ఫైనట్ వెర్బ్, ఎందుకంటే వెర్బ్ 2. టీచింగ్ చూడండి, ఈ సెంటెన్స్లో ఆల్రెడీ మెయిన్ వెర్బ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇంగ్ ఫామ్ ఇచ్చినట్టు దాని ముందు సింగిల్గా అదే ముందు ఏమి లేవు, బీ ఫామ్ వేసేవి. కాబట్టి అంటే స్ట్రక్చర్ ఏమీ లేదు ఇక్కడ, సెంటెన్స్ ఇది టెన్స్కి సంబంధించి. కాబట్టి ఇది ఏమవుద్ది? నాన్ ఫైనట్ వెర్బ్. నాన్ ఫైనట్ వెర్బ్. ఓకేనా? యాక్చువల్గా అయితే ప్రజెంట్ పార్టిసిపుల్ అవుద్ది. ఎందుకు తర్వాత ఆ టాపిక్ వేరే చెప్తాను. జెరాండ్ సంబంధించి ప్రజెంట్ పార్టిసిపుల్ సంబంధించి ఎప్పుడు జెరాండ్ అవుద్ది, ఎప్పుడు ప్రజెంట్ పార్టిసిపుల్ అవుద్ది అని తర్వాత చెప్తాను, అది వేరే క్లాస్. హీ సా ఏ రన్నింగ్ క్యామెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చివరి క్యామెల్ నౌన్. నౌన్కి ముందు ఉంది ఏమంటాం? యాడ్జెక్టివ్. నౌన్ని డిస్క్రైబ్ చేసేదే యాడ్జెక్టివ్, డిఫైన్ చేసేది. సో ఇక్కడ ఇంగ్ ఫామ్, వెర్బ్ 1కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్జెక్టివ్గా పనిచేసింది. సో యాడ్జెక్టివ్గా పనిచేసింది. ఇక్కడేమో నౌన్గా పనిచేసింది. ఇక్కడ నౌన్, ఇక్కడ నౌను, నెక్స్ట్ ఇక్కడ నౌను, ఇక్కడ యాడ్జెక్టివ్గా పనిచేసింది. సో ఏదైనా నౌన్గా పనిచేసింది, యాడ్జెక్టివ్గా పనిచేసింది. సో అది ఎలా పనిచేయాలండి? జెరాండ్ అవునాయండి, ప్రజెంట్ పార్టిసిపుల్ అవునాయండి, వెర్బ్ మాత్రం కాదు, అంతే కదా. కాబట్టి ఇది ఏమవుతుంది? నాన్ ఫైనట్ వెర్బ్. ఓకేనా? నెక్స్ట్, గీత ఈజ్ ఏ డాన్సింగ్ గర్ల్. గీత ఈజ్ ఏ డాన్సింగ్ గర్ల్. ఏ ఆర్టికల్ చివరి నౌన్ ఉంది, నౌన్కి ముందు ఉంది ఏమవుద్ది? యాడ్జెక్టివ్. సో ఇక్కడ వెర్బ్ 1 కింగ్ ఫామ్ అనేది యాడ్జెక్టివ్గా పనిచేసింది, అది యాడ్జెక్టివ్, వెర్బ్ కాదు. అంటే నాన్ ఫైనట్ వెర్బ్. వెర్బ్ కానప్పుడు ఏమవుద్ది? నాన్ ఫైనట్ వెర్బ్. యాడ్జెక్టివ్స్ అయినా నౌన్స్ అయినా అవి టెన్స్ బట్టి మారవు, సబ్జెక్ట్ బట్టి మారవు. సింగులర్ అయినా అలాగా ఉంటుంది, ప్లూరల్ అలాగా ఉంటుంది సబ్జెక్టు. కాబట్టి ఇవి నాన్ ఫైనట్ వెర్బ్స్ కొన్ని. ఓకేనా? జెరాండు, అలాగే పార్టిసిపుల్, అలాగే ఇన్ఫినిటివ్స్. మరికొన్ని బిట్స్ వద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఐ సా ఏ బ్రోకెన్ చైర్. ఏముంది ఇక్కడ? చివరి నౌన్ ఉంది, చైర్. నౌన్కు ముందు బ్రోకెన్ అంటే ఇది V3 ఫామ్లో ఉంది. ఓకేనా? బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. ఓకేనా? V3 ఫామ్ ఉన్నదల్లా మన ఫైనట్ వెర్బ్ అయిపోదు. దాని ముందు హ్యావ్, హ్యాజో, హ్యాడో ఉంటే అది టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్లోకి వచ్చి అది ఫైనట్ వెర్బ్ అవుద్ది. కానీ ఇక్కడ ఏముంది? నౌన్కు ముందు ఉపయోగించి ఇది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అంటే
V3 ఫామ్ ఏమవుతుందో చెప్పాను, పాస్ట్ పార్టిసిపుల్. అంటే పాస్ట్ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్గా పనిచేసినప్పుడు నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అండి, ఈజ్ ఏ రిటైర్డ్ టీచర్. ఈజ్ ఏ రిటైర్డ్ టీచర్. టీచర్ నౌనుకు ముందు రిటైర్డ్ V3 ఉంది. సో నౌనుకు ముందు ఇది ఉపయోగించాం కాబట్టి ఆర్టికల్, నౌను మధ్య ఉంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఇది ఏమవుతుంది, ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. ఓకేనా. అంటే పాస్ట్ పార్టిసిపుల్ సంబంధించి V3 ఫామ్ నాన్ ఫైనైట్ వెర్బ్. అర్థమైందా. ఇది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. దీని ముందు ఎటువంటి చూడండి ఆర్టికల్ అని తప్ప ఇంకేమీ లేదు. అక్కడ ఏముంది, ఆర్టికల్ తర్వాత యాడ్జెక్టివ్ ఉంది, రిటైర్డ్ ఉంది, తర్వాత నౌన్ ఉంది. ఇక్కడ కూడా ఆర్టికల్ ఉంది, ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది, చైర్ ఉంది. ఏదేమైనా యాడ్జెక్టివ్గా పనిచేస్తాం తప్ప వెర్బ్గా పనిచేయదని అర్థం. ఓకేనా. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ దే ఆర్ అని రావచ్చు. దే ఆర్ రిటైర్డ్ టీచర్స్. ఆర్ అనేది ఫైనైట్ వెర్బ్. ఓకేనా. టీచర్స్ అనేది నౌనుకు ముందు ఇది విత్ ఆర్ రిటైర్. ఓకేనా. ఇది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. దే ఆర్ రిటైర్డ్ టీచర్స్ అలా కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. అంతేగాని ఫైనైట్ వెర్బ్ అవ్వదు. ఆర్ ప్లస్ V3 కాదు. ఓకేనా. ఇది రిటైర్డ్ టీచర్స్ అంటే నౌన్కి మోడిఫై చేస్తుంది. ఆ టీచర్స్ ఎలాంటి వాళ్ళు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు. ఇది యాడ్జెక్టివ్, నాన్ ఫైనైట్ వెర్బ్. అర్థమైందా. అది యాడ్జెక్టివ్ కాబట్టి నాన్ ఫైనైట్ వెర్బ్. అది మారదనమాట టెన్సెస్ బట్టి. అమెరికా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. ఏ ఉంది, చివరి నౌన్ ఉంది, ఆ మధ్యలో V3 ఉంది. సో నౌనుకు ముందు అది ఉపయోగించినట్లయితే V3ని, అదే పాస్ట్ పార్టిసిపుల్ని దాన్ని ఏమంటామంటే నాన్ ఫైనైట్ వెర్బ్. ఈజ్ టైర్డ్. ఇక్కడ చూడండి ఇది బీ ఫామ్ వెర్బ్. ఇక్కడ చూడండి టైర్డ్ మనకి V3 లాగే కనబడుతుంది. ఇది వెర్బ్ అనుకోవడానికి లేదు, ఇది యాడ్జెక్టివ్. ఎందుకంటే హీ గురించి చెప్తుంది, సబ్జెక్ట్ లేదా నౌనర్ ప్రొనౌన్ గురించి, సబ్జెక్ట్ గురించి డిఫైన్ చేస్తుంది. ఇది అతను ఎలా ఉన్నాడు, టైర్డ్గా ఉన్నాడు కాబట్టి ఇది యాడ్జెక్టివ్. కాబట్టి ఇది ఏమవుద్ది, నాన్ ఫైనైట్ వెర్బ్. ఓకేనా. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో యామ్ అనేది ఫైనైట్ వెర్బ్. తర్వాత ఇంట్రెస్టెడ్ వచ్చింది ఇక్కడ. సరే బీ ఫామ్ వెర్బ్ ఉంది పక్కన. మీరు ఇందాక అన్నారు కదా వీటి ముందు బీ ఫామ్ వెర్బ్ ఉంటుంది ఫైనైట్ వెర్బ్ అని. కానీ ఇక్కడ ఇంట్రెస్టెడ్ మనకి V3లో కనబడుతుంది, వెర్బ్లో కనబడుతుంది. కానీ ఇది యాడ్జెక్టివ్. ఎందుకంటే ఐ అనే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. అతను ఎలా ఉన్నాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సబ్జెక్ట్ గురించి ఇక్కడ డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. కాబట్టి నాన్ ఫైనైట్ వెర్బ్. ఇలాగా వెర్బ్ చివరిని ఈడీ చేరినటువంటి ఏవైతే యాడ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ కూడా మీరు కొన్ని సేకరించి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. వాటికి ముందు బీ ఫామ్ వెర్బ్స్ ఉంటాయి, ఈజీ యామ్, కానీ అవి వెర్బ్ కొంత పనిచేయవు, యాడ్జెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఓకేనా. బికాస్ ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మూవీ అనేది ఫైనైట్ వెర్బ్. సరే ఇప్పుడు బీ ఫామ్ వెర్బ్ ఉంది, ఇంగ్ ఫామ్ ఉంది. మరి బీ ఫార్మ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఉన్న వల్ల కూడా మీరు ఫైనైట్ వెర్బ్స్ ఉంటారు కదా. మరి ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫైనైట్ వెర్బ్ అవ్వాలా కాదు. ఇంట్రెస్టింగ్ అనేది దేని గురించి, మూవీ గురించి చెప్తుంది, యాక్షన్ గురించి చెప్పదు. వెర్బ్ కాదు, యాడ్జెక్టివ్. మూవీ ఎలా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ విధంగా కొన్ని ఉన్నాయి. వెర్బ్ చివరి ఇంగ్ ఫామ్ పెడితే అవి యాడ్జెక్టివ్స్గా పనిచేసిన ఉన్నాయి. వెర్బ్ చివరి ఈడీ పెట్టినవి అంటే ఈడీ పెట్టినవి అంటే పాస్ట్ పార్టిసిపుల్స్ కూడా యాడ్జెక్టివ్ పనిచేసిన వెర్బులు ఉన్నాయి. వాటి ముందు బీ ఫామ్ వెర్బులు ఉంటాయి, ఈజ్ కానీ వాజ్ కానీ ఉంటాయి. కానీ ఇది వెర్బ్ కాదు, యాడ్జెక్టివే. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. ఓకేనా. క్లియర్గా యాక్షన్ లేదు అక్కడ. ఈజ్ గోయింగ్ అని అనుకోండి, అది యాక్షన్, అది వెర్బ్. అది అక్కడ మాత్రం స్ట్రక్చరే, టెన్సెస్ స్ట్రక్చర్. ఇది టెన్సెస్ స్ట్రక్చర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్. ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్. స్టార్టింగ్లో టు ఫర్గివ్ అని ఉంది, టు ఇన్ఫినిటివ్, 2 ప్లస్ వెర్బ్ 1 స్టార్టింగ్లో ఉన్న ఎక్కడున్నా అది నాన్ ఫైనైట్ వెర్బే. టు వేస్ట్ యువర్ టైమ్ ఈజ్ ఫూలిష్. ఇది ఈజ్ అనేది ఫైనైట్ వెర్బ్. ఎక్కడున్నా సరే ఇది నాన్ ఫైనైట్ వెర్బే, టు వేస్ట్. ద మూవీ వాజ్ బోరింగ్. మూవీ ఎలాగుందో చెప్పింది బోరింగ్ అనేది. మూవీ గురించి మాట్లాడింది కాబట్టి యాడ్జెక్టివ్ కాబట్టి ఏమవుతుంది, ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. ముందు బీ ఫామ్ వెర్బ్ ఉందని చెప్పి అది ఫైనైట్ వెర్బ్ అని అనుకుంటే తప్పు. ఓకేనా. కొన్ని వెర్బ్లో ఉన్నాయి చివరి ఇంగ్ ఫామ్ ఉండడం వల్ల యాడ్జెక్టివ్స్కి పనిచేస్తాయి. దాని ముందు బీ ఫామ్ వెర్బ్ వస్తుంది కానీ వెర్బ్ కాదు, అది యాడ్జెక్టివ్ అవుతుంది. హీ వాజ్ అమేజ్డ్. అతని గురించి చెప్పింది, అతని పొజిషన్ గురించి చెప్పింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ మరియు నాన్ ఫైనైట్ వెర్బ్. హీ వాజ్ అమేజ్డ్. ఓకేనా. ఇది కంప్లీట్గా మనకి ఫైనైట్ నాన్ ఫైనైట్ ఈజీగా ఇప్పుడు ఐడెంటిఫై చేయగలరు కదండి. థ్యాంక్ యూ.